ముఖ్యంగా చూసుకుంటే ఈ 1800 లీటర్లు అయితే ఎక్కడైతే ధ్వంసం చేశారు. ఇలాంటి సుమారుగా చూసుకుంటే 9 టీంలు అయితే వచ్చి ఆ 9 టీముల్లో ఇంకొక ప్రాంతంలో కూడా సుమారుగా దగ్గర అక్కడ కూడా 2400 పైన లీటర్లు కూడా అక్కడైతే ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సుమారుగా చూసుకుంటే ఈరోజు టోటల్గా అక్కడ ఇక్కడ కలిపి చూసుకుంటే సుమారుగా 4200 పైచీలకైతే సుమారుగా లీటర్ల వరకు ఇదంతా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నమోదైన 2.0 ఏదైతే దీనికి సంబంధించినటువంటి దీని క్రమంలో ఎక్సైజ్ సంబంధించినటువంటి అధికారుల ఆదేశాల మేరకు అయితే ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నామని చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ప్రస్తుతానికి అయితే మనమే చూడవచ్చు ఈ ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి సువిశాలమైనటువంటి ఈ కొండల్లో ఎవరూ ఉండరని నిర్మానుష్యమైన ప్రాంతాల్లో ఇటువంటి వంటకాలు అయితే జరుగుతూ ఉంటాయి. బెల్లం హోటళ్లతో పాటు ప్రస్తుతానికి చూసుకుంటే ఆ యొక్క స్థావరాలు ఏవైతే ఉన్న స్థావరాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క నాటు సారాన్ని పూర్తిగా నిషేధం అయ్యింది. ఈ నిషేధం అయిన కారణంగా ఎక్కడ కూడా ఎవరు కూడా ఉండదు. ఎందుకంటే ఇది తాగిన తర్వాత కూడా ఆ మనిషి కూడా మత్స్యమితం లేకుండా ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అనారోగ్య బారిన పడిన అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవైపు చెప్పాలంటే డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనటువంటి స్థాయిలో కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. దీని కారణంగా ఆ కుటుంబాలు కూడా చిన్న భిన్నం అవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ కారణం చేత ముఖ్యంగా అవతల ఒరిస్సాకు సంబంధించిన పోలీసులు అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు ఇరువురు కూడా దీనికి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆపరేషన్ అయితే చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది.